దీపక్ రెడ్డి గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. నమస్కారం అండి. సారీ లేట్ అయింది, వేరే దగ్గర నేను. సార్, నో ఇష్యూ. ఇప్పుడు ఏంటి సార్, అమిత్ షా గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పొత్తులకు సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ వచ్చిందా? విత్ ఇన్ ద పార్టీ, మీ పార్టీలో పార్టీ నాయకత్వానికి అటువంటి సిమ్టమ్స్, సిగ్నల్స్ ఏమైనా వచ్చాయా? ఒక రెండు అంశాలండి. పుల్లారావు గారికి ఎందుకు ఇంత మంచి పేరు అని చెప్పి నాకు ఈ రోజు అర్థమైంది. వారు చేసిన చమత్కారం ఇందాక వర్డ్స్ లో మాత్రము అసలు నేను అసలు ఆపుకోలేకపోతున్నాను. అంత అద్భుతంగా ఎంత చమత్కరించినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ దృష్టిలో అని చెప్పి ఒక్క మాట అది చెప్పి తర్వాత నేను పాయింట్ లోకి రావాలనుకుంటున్నాను. 26 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు అండ్ ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టరు. అండ్ ఆయన ఏ పనులకు పోతున్నారో ఆ సంబంధించిన మంత్రుల్ని, సెక్రటరీని తీసుకోపోరు. వారు రూమ్ లోకి పోతారు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. స్టాండర్డ్ లెటర్ రిలీజ్ అవుద్ది, మళ్ళా నెక్స్ట్ ట్రిప్ కి ఇదే లెటర్ రిలీజ్ అవుద్ది, డేట్ అయితే మారద్దండి. సో ఎంత మంచి ముఖ్యమంత్రి గారు అని అంటే అడగకుండానే లోక్సభలో, రాజ్యసభలో ఓట్లు వేసేస్తారండి బీజేపీకి. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు గౌరవంగా ప్రెసిడెంట్ గారు నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతారు. వీరు ప్రెసిడెంట్ గారు అడగముందే, అప్పుడు ప్రెసిడెంట్ నామినీ అడగక ముందే మేము చేస్తామని చెప్పేశారు. అది కాకుండా రాజ్యసభ ఎంపీలు 1-2 గిఫ్ట్ కూడా బీజేపీకి ఇచ్చినారు. అంత మంచి ముఖ్యమంత్రి అండి. సో అందుకని కానీ తమాషా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయినారండి. ఇది చంద్రబాబు నాయుడు గారిది సెక్యూరిటీ రిలీజ్ అయ్యేది, డీజీపీకి సెక్యూరిటీకి అందరికి పోద్ది. సో ఈ లెటర్ లో ఏంటంటే క్లియర్ గా చంద్రబాబు గారు ప్రోగ్రామ్ ఉంది, ఏ ఎయిర్పోర్ట్ నుంచి పోతున్నారు, ఎక్కడ దిగుతున్నారు, ఎక్కడికి వస్తుందో ఇవి డీటెయిల్స్ గా పంపించాలండి. సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సెక్యూరిటీ రీజన్స్ రిలీజ్ అవుతుందండి. సో ఫస్ట్ ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ రిలీజ్ చేసి పొద్దున పోయి సాయంత్రం వచ్చేసేటట్టు, కానీ మళ్ళా దాన్ని విత్డ్రా చేసి ఈ సెకండ్ లెటర్ రిలీజ్ చేశారు. ఈ సెకండ్ లెటర్ లో నైట్ హాల్ట్ అక్కడ ఉంది, ఫర్దర్ ప్రోగ్రామ్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్. సో క్లియర్ కట్ అక్కడ అపాయింట్మెంట్స్ లేవు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు మాత్రం ఎంత లేట్ అయినా కానీ అమిత్ షా గారు టైం ఇచ్చినారు, వారు కలవటం జరిగింది, డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి హోదాలో పోయినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకలేదు. అది అక్కడ ఉండే పరిస్థితి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, జనసేన ఇష్యూ ఇందాక డిస్కషన్ కూడా రావటం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత అద్భుతంగా అయిన రాజకీయం వాళ్ళు చేస్తారంటే రకరకాల కమ్యూనికేషన్ చేసి మేము కలవకుండా, ఎవరిని కలవకుండా చేయాలా అని చెప్పి 1.5 year నుంచి ఒక పక్క ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మీరు చూడండి, సింహం సింగిల్ గా వస్తుంది, గుంపుల్లో వీళ్ళందరూ వస్తారు అంటే కలవకూడదు, ఈ ఆపోజిషన్ లో ఉండే వాళ్ళందరూ వేరువేరుగా ఉండాలని చెప్పి ఒక పక్క వాళ్ళ స్ట్రాటజీ. తర్వాత ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించినారు. అసలు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటి అని అంటే మా లెటర్ హ్యాడ్ ఏది తెలుగుదేశం లెటర్ ప్యాడ్ పైన అండ్ జనసేన లెటర్ ప్యాడ్ పైన, ఇదిగోండి ఒరిజినల్ లెటర్ ప్యాడ్ కింద అచ్చెన్నాయుడు గారి సంతకం ఉంది. మేము జనసేన ఒక ఒప్పందంకి వచ్చినట్టు, ఇది తెలుగుదేశం లెటర్ ప్యాడ్ పైన ఒక లిస్టు, పలాని స్థానంలో పలాని వాళ్ళు మేము ఒప్పుకున్నాము అని చెప్పి. అదే విధంగా జనసేన లెటర్ ప్యాడ్ లో మళ్ళా సంతకం ఒరిజినల్ కింద ఉంది. సో ఈ విధంగా ఫ్రాడ్యులెంట్, డూప్లికేట్, ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయటం. అంటే స్థానాల మధ్యలో వీళ్ళకి ఒక ఒప్పందం వచ్చిందని చెప్పి మా నాయకుల మధ్యలో ఒక డిస్ప్యూట్ తీసుకొని వచ్చేదాని కొరకు ఇది చేసినారు. సో ఎన్ని రకాలుగా వీళ్ళు చేస్తున్నారు రాజకీయము. అంటే రాజకీయాన్ని కూడా ఇంత నీచమైన స్థాయికి తీసుకోపోవటం కరెక్టా అని చెప్పి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి ఇవన్నీ పోతా ఉన్నాయి. సో మొదటిలో మీకు ఉన్న గౌరవము ఈ రోజు ఉందా ప్రజల్లో? ఎందుకని అన్నీ ఇటువంటి దుష్ప్రచారాలు, ఇటువంటి తప్పుడు విధానాలతో మీరు ముందుకు పోతున్నారు. సో వీరు ఇటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు కనుక ఆర్డర్ లో, నాయకత్వంలో కూడా కొంచెము డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది కనుక క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, దయచేసి ఎవరంటే వాళ్ళు కామెంట్స్ ఇవ్వద్దు అని చెప్పి ఒక సూచన ఇవ్వటం జరిగింది. ఎందుకు అనంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకుండే హోదాలో కొన్ని నాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తాయి. సో జనసేన తెలుగుదేశం కలయిక ఆర్ అసోసియేషన్ తెలియక కొన్ని నెలల ముందు నుంచే నాకు సూచనలు ఉన్నాయండి, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం ఇంట్రెస్ట్ పైన అని. కానీ కొందరు జనసేనకు సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ డిబేట్ లో నేను కూర్చుంటే మమ్మల్ని తిట్టా ఉండేవారు, ఏది అప్పుడు తెలియనప్పుడు. అంటే వారికి ఉండే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు పొత్తు ఉండదు అని చెప్పి తిట్టుండేవారు. సో
వాళ్ళకు ఉండే నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు తప్పు కాదు. కానీ ఒకరిని తప్పు చేసి విధానంగా మాట్లాడొద్దు, ఇవే డిస్టర్బెన్సెస్ వస్తాయి అని. సో ఒక్క నిమిషం సార్, ప్లీజ్. ఇప్పుడు అక్కడ ఎలా అయితే జనసేనకి టీడీపీకి పొత్తు కుదురుతుందని మీకు ముందస్తుగానే సమాచారం ఉందో, బీజేపీతో మీ పొత్తుకు సంబంధించి కూడా అటువంటి ముందస్తు సమాచారం, అటువంటి సిగ్నల్ ఏమైనా ఉందనేది నా పాయింట్. నేను ఒఫీషియల్ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ద పార్టీ. నా నోట్లో నుంచి ఏమన్నా వస్తే అది పార్టీ చెప్పినట్టే. సో పార్టీ మాకు ఏమైనా ఆదేశం ఇచ్చిందంటే సేమ్ జనసేన అధినేత వాళ్ళ పార్టీకి ఇచ్చిన లాంటి ఆదేశమే మాకు కూడా ఇచ్చినారు. ఏదంటే అది మాట్లాడొద్దు, ఒఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేదాకా దయచేసి డు నాట్ కామెంట్ ఆన్ దిస్ అని చెప్పినారు. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాపర్ గా ట్రీట్ చేయలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో భారతీయ జనతా పార్టీలోకి జగన్ గారు వెళ్తారన్నా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండదు అనేది మీ పర్సెప్షన్. నేను ఒకటి చెప్తా ఉన్నాను. విజయవాడ నుంచో హైదరాబాద్ నుంచో అంత దూరము చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్ డిస్కషన్ లేకపోతే పోరు కదా. అండ్ రాత్రి పూట ఆ టైంలో వేరే ఎంత బిజీ ఉన్నా గానీ అమిత్ షా గారు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని బిఫోర్ నిద్రపోయే ముందు అంత లేట్ గా టైం స్క్వీజింగ్ చేసి అంత టైం చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని చర్చించారు కదా. సో అంత ఎఫర్ట్స్ పోతున్నాయి అని అంటే ఎంతో కొంత అడ్వాన్స్ స్టేజ్ తో ఉన్నదే అంత ఎఫర్ట్స్ పోవు. అన్నిటికన్నా మనకి పెద్ద పాయింటర్ ఆర్ మన లిట్మస్ టెస్ట్ అంటారు చూడండి కెమిస్ట్రీలో, అట్లా లిట్మస్ టెస్ట్ ఏంది అని అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు భయపడి నెక్స్ట్ రోజే వెళ్ళిపోయినాడు. అండ్ వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మా వెంకటరెడ్డి అండ్ స్పోక్స్ మెన్ లాంటి వాళ్ళు మళ్ళా అదే పాత డైలాగ్ మళ్ళా గుంపులు సింగిల్ ఇవన్నీ చేస్తున్నారు అని అంటే వాళ్ళ మనసులో ఉండే భయము పట్టే చెప్పొచ్చు ఏదో అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది అని చెప్పి. అందుకని ఈ ఇష్యూలో మా వెంకటరెడ్డి గారికి వైఎస్ఆర్ స్పోక్స్ పర్సన్స్ కి థ్యాంక్ యూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా మీరు ఒక డైరెక్షన్ లో క్లూస్ ఇస్తా ఉన్నారు కదా. సిగ్నల్స్ మీకు రాలేదు కానీ వాళ్ళకి వచ్చి ఉంటాయి, వాళ్ళకి వచ్చే సిగ్నల్స్ అనేది మీ పాయింట్. వాళ్ళు మాట్లాడే బట్టే వాళ్ళ పాత హిస్టరీ బట్టి మనం గెస్ చేయవచ్చు.